హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే పుక్కట్ బీచ్ని చూసుకుంటూ టైగర్ కింగ్డమ్కి వచ్చేసాము. ఇక్కడైతే మనం స్టార్టింగ్ టికెట్ తీసుకోవాలా. ఈ టికెట్ ఎలా అంటే లైక్ స్మాల్ టైగర్, బిగ్ టైగర్, మీడియం టైగర్ టికెట్ తీసుకోవాలన్నమాట. సో మనం ఏంటంటే ఏ టైగర్తో అయితే ఫోటో దిగాలనుకుంటున్నామో ఆ టైగర్ తీసేసుకోవచ్చు. మేమైతే మీడియం టైగర్ని సెలెక్ట్ చేసుకున్నాము. మాకు మీడియం టైగరే కొంచెం బిగ్ టైగర్ లాగా అనిపించేసింది. సో మంచిగా అక్కడ ఫొటోస్ దిగుతా, వీడియోస్ దిగుతా, మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ అక్కడ చాలా టైప్ ఆఫ్ లైక్ బెంగాల్ టైగర్ అని చెప్పేసి అలా చాలా టైగర్స్ ఉన్నాయి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మేము బుద్ధ టెంపుల్కి వచ్చేసాము. బుద్ధ టెంపుల్లో కూడా బాగా పీస్ అనిపించి బాగా ప్లెజెంట్గా అనిపించింది. అక్కడ నుంచి ఇక్కడ మేమైతే క్యాష్యూ నట్ ఫ్యాక్టరీకి వచ్చేసాం అనమాట. ఇక్కడ కూడా చాలా కైండ్ ఆఫ్ ఫ్లేవర్డ్ క్యాష్యూస్ ఉన్నాయి. సో అది కూడా చూసేసుకొని ఇక్కడ కొరాన్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఈ వ్యూ పాయింట్ ఏంటంటే మనకి మంచిగా బీచెస్ కనిపిస్తుంది. మీకు చూసినట్లయితే అక్కడ కూడా మంచిగా ఫొటోస్ దిగేసి మంచిగా ఎంజాయ్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఇంకా నైట్ వచ్చేటప్పటికి ఇంకా మేము ఓల్డ్ టౌన్కి వచ్చేసాము. ఈ ఓల్డ్ టౌన్ కూడా మనకి పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్ ఉంటుంది కదా, సో అలా అని ఆ వైబ్ వచ్చిందనమాట మాకు కొంచెం. సో అవి కూడా మొత్తం చూసుకుంటున్నాను. ఇక్కడ మంచి కొన్ని కేఫేస్కి అలాంటి ఇలా ఫ్లవర్ డెకరేషన్ అలా చేశారనమాట. చూస్తే మీకు కూడా ఆ వ్యూస్ కూడా మొత్తం మీకు చూపించేస్తున్నాను. మంచిగా ఉన్నాయి కేఫేస్కి అలా ఫ్లవర్ డెకరేషన్ కానీ, లేకపోతే కొన్ని కైండ్ ఆఫ్ గ్రావిటీస్ అలా లైటింగ్స్ పెట్టడం కానీ బాగా అనిపించినాయి. సో ఇక్కడ మీరు చూసినట్టు ఈ గ్రాఫిటీ కూడా బాగుంది. సో ఎందుకో ఇక్కడ వీళ్ళు షాప్స్ అయితే చాలా తొందరగా క్లోజ్ చేస్తున్నారు. మేము వెళ్ళింది 8 or 9 కల్లా వెళ్ళాము, అప్పటికే క్లోజ్ చేసేసారు. సో ఇంకేం చేస్తామనేసి ఇంకా అక్కడ వచ్చేటప్పటికి మేము ఐస్ క్రీమ్ తిన్నాం అనమాట. ఇంకా డేలో ఇంకా నైట్ టైం ఇంకా ఐస్ క్రీమ్తో ఎండ్ చేసామన్నమాట. సో అది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. చలో బాయ్ బాయ్.